సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా చీరాల మండలం బుర్లవారిపాలెంలో పర్యటించిన చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ బుర్లవారిపాలెం గ్రామానికి గతంలో 21 లక్షలు, ప్రస్తుతం 50 లక్షలు రోడ్ల నిర్మాణానికి, 1,20,00,000 తాగునీరుకు, సుమారు 700 మందికి తల్లికి వందనం, 400 మందికి పైగా పెన్షన్లు ఇస్తున్నామని, ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని వాటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తానంటూ ఎమ్మెల్యే కొండయ్య హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య వెంట మండల గ్రామ పార్టీ కూటమి నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం ద్వారా బుర్లవానిపాలెంకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు, కూటమి ప్రభుత్వ నాయకులకు, అధికారులకు, అనధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. దాదాపుగా ఈ యొక్క బుర్లవానిపాలెంకి గతంలో 21 లక్షల రూపాయలు రోడ్లు ఇచ్చాం. ఇప్పుడు మరొక 50 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఈ ఊరు వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తానని నేను చెప్పాను. 1,20,00,000 రూపాయలు మంచినీళ్ళ కోసం శాంక్షన్ చేయించాను. అలాగే దాదాపుగా 700 చిల్లర మందికి తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. 471 మందికి ఈ ఊళ్ళో పెన్షన్లు ఇస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క మంచినీళ్ళు ఇంటింటికి ఇచ్చే కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తాం. వీళ్ళు చాలా రోజులుగా అడుగుతున్నారు, రెండు అడిగారు నన్ను. ఒకటి మంచినీళ్ళు ఇవ్వమన్నారు, రెండోది ట్రాన్స్పోర్ట్, ఓ చిన్న బస్సు లాంటిది మాకు వేయండి, మేము వెళ్తామని చెప్పారు. అది కూడా ఫీజిబిలిటీ ఉంటే పరిశీలిస్తాను. అలాగే 54,000 మంది ఈ ఊళ్ళో సభ్యత్వాలు చేసుకున్నారు, తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు. దాంట్లో భాగంగా ఇప్పటికే మరొక 1000 మంది కూడా పెన్షన్లు చేసుకున్నారు. అంటే దాదాపు 55,000 మంది ఈ ఊళ్ళో పెన్షన్లు ఇవ్వడం జరిగింది. సభ్యత్వ కార్డులు చేసుకున్నారు. దాంట్లో దాదాపు 10 మంది దాకా వివిధ కారణాల వల్ల యాక్సిడెంట్ రూపాల్లో చనిపోవడం జరిగింది. దాని కింద ఒక 7 ఇప్పటికే శాంక్షన్ చేశారు. ప్రజలందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలందరికీ కూడా వాళ్ళకి ఇచ్చాం. నిన్నటికి నిన్న బోయినూరుపాలెంలో కూడా ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే మీరు ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, కేవలం 100 రూపాయల సభ్యత్వం చేస్తే 2 సంవత్సరాల పాటు మీకు భద్రత ఇస్తున్నాం. అయితే చాలా దగ్గరలో చాలామంది ఏమడుగుతున్నారంటే చంద్రన్న బీమా కూడా ఇవ్వాలని అడుగుతున్నారు. సో దాని బదులు మేము ఏం చేసామంటే 2 సంవత్సరాలు టైం ఇచ్చి యాక్సిడెంటల్ బెనిఫిట్ ఇచ్చాం. అది కూడా పరిశీలనలో ఉంది. ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇంటి పెద్దలు ఎవరైనా ఇబ్బంది పడ్డప్పుడు దాన్ని కూడా చేస్తాం. ఇవాళ పెద్ద ఎత్తున చీరాల్లో పెన్షన్లు ఇస్తున్నాం. దాదాపు 30,000 మందికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే 12 కోట్ల చిల్లర ఒక పెన్షన్లకే ఇవ్వడం జరుగుతుంది. అలాగే తల్లికి వందనం ఇచ్చాం. రేపు ఆగస్టు 15వ తారీఖుకి మైలమ్మ తల్లులకు బస్సు ఫ్రీ ఇస్తున్నాం. ఈ సెప్టెంబర్ కల్లా రైతు భరోసా కూడా ఇస్తున్నాం. ఈ రకంగా మొత్తం కూడా మేము ఇచ్చుకుంటూ వస్తుంటే ఇంకో పక్క నుంచి మేము ప్రజల్లోకి వెళ్ళలేమని, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజల్లో తిరగలేరని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకు? సంవత్సరం రోజుల్లోనే మేము ఇన్ని పథకాలు ఇచ్చాం. 5 సంవత్సరాలు నీ ముఖానికి 1000 రూపాయలు ఇవ్వలేకపోయాం. నిన్ను ప్రజలు రానియరు, ప్రజలు నిన్ను వెళ్ళేశారు, నీకు చెక్ చెప్పారు. మేమెందుకు ప్రజల్లోకి వెళ్ళాం? ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ చాలా పట్టుదలగా ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నారు. లాస్ట్ ఇయర్ 6 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ మేము ఖర్చు పెడితే ఈ సంవత్సరం దాదాపు 15 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ ఖర్చు పెడతానికి సిద్ధంగా ఉన్నాను. అనేక గోకుల్ సెట్లు కూడా ఇచ్చాను, ఇంకా కూడా ఇవ్వబోతున్నాను. అలాగే ఒక పక్క నుంచి పర్యాటక రంగాన్ని డెవలప్ చేస్తున్నాను. మరో పక్క నుంచి వాటర్ రేవులు, ఫిషింగ్ హార్బర్ తీసుకురావాలి. మరో పక్క నుంచి హ్యాండ్లూమ్ పార్క్ కూడా తీసుకురావాలి. ఈ రకంగా మనము చీరాలను అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నాం. మేము రైట్ ట్రయల్గా ప్రజల్లో తిరగగలం, ప్రజలకు సమాధానం చెప్పగలం. మీలో ఉన్న ఏ నాయకుడైనా, గతంలో ఏ ఎమ్మెల్యే అయినా మాలాగా తిరగగలిగాడేమో మీరు ప్రశ్నించుకోండి. 20 ఏళ్ళు ఈ ఊరిని సర్వనాశనం చేశారు గతంలో. ఈరోజు మనం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉన్నారు. ఇంకా చాలామందిని మీరు
ఇబ్బంది పెట్టారు. 20 ఏళ్లుగా పొజిషన్ సర్టిఫికేట్లు కూడా ఇవ్వనటువంటి ఉన్నారు. ఇవాళ ఎస్టీల కోసం దాదాపు 3,81,00,000 రోడ్లకి ప్రతిపాదన పెట్టాను నేను. ఇప్పటికే కొన్ని కాలనీలు వేసాం. అన్ని దగ్గరలో మేము ఎలక్ట్రిసిటీ కూడా ఇచ్చాం, ఇంకా ఇవ్వబోతున్నాం. అలాగే ఎస్సీలకి కూడా అదే పరిస్థితి. కాబట్టి ఈ రకంగా మేము డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీ పప్పులు ఉడకవు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంతవరకు సైలెంట్గా ఉంటే అంత మంచిదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.